అయిన సంగతులు చూసేటువంటి భాగం. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రేయర్ అప్రైన్స్ అండ్ ఇన్సైట్ ఇంటూ అండర్స్టాండింగ్ అని మనం అనుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యము మరి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రములను ఆశ్చర్యమైన సంగతులన్నీ మరి చూడగలగాలి అంటే అది ప్రార్థన ద్వారా. దేవుని యొక్క వాక్యము లేదా బైబిల్ గ్రంథంలో లేకపోతే దేవుని యొక్క నామమున ప్రతి ఆశ్చర్యాన్ని లేదా ఆశ్చర్యమైనటువంటి ప్రతి సంగతులను ద్వారా చూసేటువంటి భాగ్యము అని ప్రార్థన ద్వారా అది కూడా మనం ఆలోచించాలి. పాపము ప్రార్థన అనేది కాపాడుతుంది. ప్రార్థన అనేది మృదువైన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంది. ప్రార్థన అనేది మరి ఆశ్చర్యమైన సంగతులను చూడగలిగేటువంటి స్థితిని ప్రార్థన కలిగజేస్తాం. ప్రార్థన చేసినటువంటి భక్తుల యొక్క జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు చూస్తారు. ప్రార్థన ద్వారా మరి ఇశ్రాయేలీయులు ఎన్నెన్నో ఆశ్చర్యమైన కార్యములు వారి జీవితంలో చూడగలిగారు. అది మిగిలి నుంచి మనం చూసినప్పుడు మరి చాలా జీవితంలో దేవుడు ఆశ్చర్యాన్ని కనపరిచాడు. మరి ఆయన కనేటువంటి స్థితి దగ్గర కానీ మరి ఆ జీవితాన్ని మనం చూసినప్పుడు మరి పురుషుడు కూడకుండానే గర్భము ధరించడం అది ఒక ఆశ్చర్యంగా జరుగుతారు. ఇంకా మనం చూసినప్పుడు మరి మోస ప్రార్థన చేసినప్పుడు సముద్రము మాయలేదు, ఆశ్చర్యమైన కార్యం. ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రార్థన ద్వారానే. ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే ఆశ్చర్యమైన సంగతులను చూడగలిగేటువంటి ఆ స్థితిని మనకు కలిగిస్తుంది. కాబట్టి ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేయర్ అనేది కూడా ప్రేయర్ ఆఫ్ ద రైచియస్నెస్ మ్యాన్. ప్రార్థన అనేది గొప్పది. ఆ గొప్ప ప్రార్థన నీతిమంతులుగా ఉండి మనం చేయాలి. ప్రార్థన అనే దాన్ని మనము నీతితో ఉండి మనం ఎప్పుడైతే చేయగలుగుతామో నిజంగా మరి దేవుడు ప్రార్థన ద్వారా